తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారిని అంచనా వేయడంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారా? అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీలో ఆ సీనియర్ నేత జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు గారి విశ్వరూపమేంటో తెలుసుకోండి అంటూ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే కృష్ణ. సార్, చంద్రబాబు గారిని అంచనా వేయడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని, అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేత అయినటువంటి అతను జగన్మోహన్ రెడ్డిని అసలు చంద్రబాబు గారి విశ్వరూపం ఏంటో మీరు తెలుసుకోండి అంటూ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరా సీనియర్ నేత? అతను నిజంగా చంద్రబాబు గారి విశ్వరూపం తెలుసుకోమని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారా అంటే ఏం చెప్తారు? నిస్సందేహంగా, ఎందుకంటే ఉత్తరాంధ్ర మొత్తం నేనే, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. నిజంగానే అతను హవా అలానే సాగింది. బొత్స సత్యనారాయణ గారు. ఓకే. ఇప్పుడు ఆయన 2 పర్యాలు ఓడిపోయారు, ఇది కూడా గమనించుకోవాలి. 2014లో ఓడిపోయాడు, 2024లో కూడా ఓడిపోయాడు. అంటే తెలుగుదేశం పార్టీ వ్యతిరేక పవనాలు వస్తే తప్ప అతను గెలిచే పరిస్థితి లేదని చెప్పని ఇప్పుడు అక్కడ అర్థమైపోతా ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వ్యూహాలు పనటంలో దేశానికే చాలామందికి ఆదర్శమైన. సరే, గెలుపోవటంలో అనేది సర్వసాధారణం. రాజకీయ వ్యూహాలు అంటే అధికారం చేతులకు వచ్చిన తర్వాత చాలామంది ఆయన ఏం పోలుస్తారంటే నీటిలో మొసలు ఎంత బలవంతం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే అంత బలవంతుడు అని భావిస్తూ ఉంటారు. అంటే కేవలం చంద్రబాబు గారు అంటే ఒక పార్టీకి నాయకుడనో లేదా ఒక రాజకీయ నాయకుడనో చూడమాకండి, ప్రజలను తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబు గారి దిట్ట అంటూ బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసింది నిజమేనా అంటారా? నిస్సందేహంగా, ఎందుకంటే 2004 ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2009లో అధికారానికి దూరం అయ్యారు. సరే, మళ్ళీ అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఘనమైన స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి, గమనించుకోవాలి. బొటాబొటిన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. నిజంగా రాజశేఖర రెడ్డి అంత గొప్పగా పరిపాలన చేసి ప్రజలకు అన్ని సంస్కరణలు తీసుకొచ్చేసి సంక్షేమ పథకాలు తీసుకొని వస్తే 41 స్థానాల నుంచి 4 స్థానాలు పరిమితమైపోవాలి ఏళ్లాగా. కానీ 91 స్థానాలకు వచ్చినాయి. ఓకే. అంటే అక్కడ ఆయన జనంలోకి ఏ విధంగా వెళ్ళగలిగాడు, ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఏ విధంగా ఎండగట్టగలిగాడు అనేది మనం గమనించుకోవాలి. ఆ రోజు కూడా తెలంగాణకి అంటే కేసీఆర్ తోటి కలిసి కనుక ప్రయాణం చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి ఉండేది. ఓకే. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తప్పటడుగులు వేశారు. తర్వాత ఇవాళ చూసుకుంటా ఉంటే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 1995 ఆయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి 2004లో ఆయన అధికారం ఓడిపోయేంత వరకు అభివృద్ధి సంక్షేమం ఆ విధంగా ముందుకెళ్ళినందువల్ల నేను ఓడిపోయానని చెప్పిన ఆలోచనలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి మీద దృష్టి పెట్టి పార్టీ మీద పెద్ద దృష్టి పెట్టాల. ఓకే. అందువల్ల వీళ్ళు చేసిన అసత్య ప్రచారాలను ధీటుగా ఎదుర్కోవడంలో కావచ్చు, మంచి పనుల గురించి చెప్పుకోవడంలో కావచ్చు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ విఫలమైంది. అన్ని తానే చూసుకున్నాడు. ఇవాళ ఆయనకు వెలుసుబాటు వచ్చింది. యువ నాయకులు వచ్చారు, లోకేష్ బాబు వచ్చాడు. ఎగ్జాక్ట్లీ. గమనించుకోవాల్సిన ఏంటంటే వెలుసుబాటు వచ్చింది. పార్టీని చూసుకోవడానికి లోకేష్ బాబు ఉన్నాడు. ఎదురుదాడి చేయడానికి యువకులు చాలా మంది ఈరోజు శాసనసభ్యులు ముందుకు వస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా చూసుకుంటా ఉంటే నిన్న అక్కడ దాకా ఎందుకు మహానాడు విజయవంతం అవడానికి ఎంత ప్రణాళికంగా. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం 6:30కి సభ ముగిసిద్దంటే అది 8:30 అయ్యేది, 9 అయ్యేది, 11 అయ్యేది. చెప్తూనే ఉండేవాళ్ళు. బాబు గారు కూడా సుదీర్ఘంగా ప్రసంగిస్తూ ఉండేవాళ్ళు. చూడండి ఎంత చక్కగా అనుకున్న దానికంటే సమయం పాలన ఎక్కడ అనుకున్న దానికంటే 3 గంటల ముందే సభ ప్రారంభమైంది. సభ ప్రారంభమైంది. అట్లాగే చాలా విజయవంతమైంది కూడా. ఎగ్జాక్ట్లీ. మరి అక్కడ చూసుకుంటా ఉంటే ఎంత ప్రణాళికబద్ధంగా, హడావుడు లేకుండా, తోపులాట లేకుండా, ఎవరికి గాయాలు కాకుండా ప్రశాంతంగా జరిగి భోజనాలు కూడా వస్తాం అనుకున్నాకంటే అదనంగా 1,00,000 మందికి అదనంగా వండటం కావచ్చు, వాళ్ళకి సరఫరా చేయటం కావచ్చు, ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక చక్కని ప్రణాళికలు వెళ్ళిపోతా ఉంది. అంటే ఆ విషయంలో యువనేత లోకేష్ బాబు గారు బాగా సక్సెస్ అయ్యాడని చెప్పి మనం భావించాలి. ఓకే. ఇప్పుడు ఈ పంతాలో వెళ్తున్నటువంటి బాబు గారి యొక్క మాటల్లో కావచ్చు, ఆయన ప్రసంగాల్లో కావచ్చు, గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడు కూడా ఇంతగా ఆయన మాట్లాడింది లేదు. తన పనితీరు, ప్రభుత్వం పనితీరు గురించి మాట్లాడుకోవడమే తప్ప నేను ఇలా చేస్తాను, అవినీతి పనులు ఈ విధంగా చేస్తాను,
చివరికి సొంత పార్టీలో కూడా కోవర్ట్లు ఉంటారు అని చెప్పి ఆయనకి ఒక సందేశం ఇచ్చి పంపిస్తున్నాడు. అంటే ఆయనకు అన్నీ తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరుగుతుంది ఆయన తెలియదేం కాదు, అన్నీ తెలుసు. తెలిసిన తర్వాత ఈరోజు ఆయన ఆ మాట అన్నాడు అంటే ఇక్కడ తొగజాడిచ్చే వాళ్ళకి హెచ్చరిక, రేపు పొద్దున్న నేను చర్యలు తీసుకోబోతున్నాను దానికి కూడా హెచ్చరిక. అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని నానబెట్టి ఆ ఫలితం అందేసరికి ఉసూరుమంతా ఉండేది జనాలకి. ఇప్పుడు అలా కాదు, మామూలుగా అంటే కొన్ని ఆగినాయి కానీ చాలా వరకు ఎవరికైతే పదవులు ఇవ్వాలనుకున్నారో ఆయన దృష్టిలో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తొందరగా ఇచ్చినట్టే. ఓకే, వాళ్ళ సత్తా ఏంటి, వాళ్ళ వ్యూహాలు ఏంటి అనేది కడపలో మహానాడు పెట్టడం ద్వారానే అర్థమైపోతా ఉంది. ఎందుకంటే 1983 చూసుకున్నా, 1980 చూసుకున్నా, 1994 చూసుకున్నా, 1999 చూసుకున్నా, 2024 చూసుకున్నా తెలుగుదేశం పార్టీ అక్కడ 7-8 స్థానాలు కైవసం చేసుకొని ఘనంగా ఉంది. నందమూరి తారక రామారావు గారి హయాంలో 3 సార్లు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2 సార్లు, కడపలో ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు 3 స్థానాలకే పరిమితం అయిపోయింది. గమనించుకోవాలి. అంటే అక్కడ నాయకత్వం లోపం ఉందో తప్ప ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగానే ఉన్నారు. ఆ విధంగా ఎలా ముందుకెళ్లాలనే భావనలో వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమంలో మేము ఉండామని చెప్పని వాళ్ళకి భుజం తట్టి మీ కార్యక్రమాలు మీరు చేయండి, అందుకే వేదిక నుంచి వచ్చే ఎన్నికల్లో 2029 నాటికి 10 స్థానాలు మనం ఎందుకు గెలవకూడదు అనే సందేశం కూడా ఇచ్చాడు బాబు గారు. అంటే ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాడు. ఇంతకుముందు ఆయన కూడా స్వయంగా చెప్పాడు ఈ మధ్య 2-3 పర్యాయాలు, రాజకీయం పాలన రెండూ ఉంటే ఎలా ఉంటుందో చూపించబోతున్నానని చెప్పాడు. నిస్సందేహంగా ఆ విధంగా అడుగులు వేస్తున్నాడని అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. ఓకే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే తను చేసిన పని ప్రజల్లో తీసుకెళ్ళటం, అవతల వాళ్ళు చేసినటువంటి చెడుని ప్రజలకు చెప్పటం, దానివల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం వివరించటం, దాంతోపాటు అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళటం, సంక్షేమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. హామీలు ఇచ్చారు, కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము హామీలు నెరవేర్చలేకపోతున్నామని చెప్పి స్వయంగా ఆయనే ప్రకటించాడు. ఇప్పుడు వాటికి సంబంధించి కొన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 6 పథకాలకు సంబంధించి నిన్న చూసుకుంటా ఉంటే 6 ప్రమాణాలు అక్కడ చేయించారు, సరికొత్తగా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి ఆలోచిస్తూ ఉంటే ఆయన వ్యూహాలు ఏంటో వీళ్ళకి అర్థం కావట్లా, అర్థం చేసుకోలేరు కూడా. ఆయన రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద వాళ్ళే కాలేదు. ఇప్పుడంటే ఆయన రాజకీయాలు కాకుండా అభివృద్ధి గురించి ఆలోచించుకుంటూ శాసనసభ్యుల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఇష్టారాజ్యానికి వదిలేసినందువల్ల జరిగిన నష్టం. ఇప్పుడు ఈ 9 నెలల్లో ఈ 12 అంటే రేపు 4వ తారీఖుకి ఫలితాలు వచ్చి 12 నెలలు పూర్తి అయిపోతాయి, సంవత్సరం పూర్తి అయిపోతాయి. 12వ తారీఖుకి సంవత్సరం పూర్తి అయిపోయింది. ఆ లెక్కను చూసుకుంటా ఉంటే ఇంక 11 రోజులే ఉంది. అంటే 354 రోజులు పూర్తి అయిపోయినాయి ఈ రోజుతోటి. ఇప్పుడు గుర్తించాడు ఆయన, ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఆయన వేసే వ్యూహాలు కావచ్చు, ఇప్పుడు ఒక్కోళ్ళు అదుపులో తీసుకునే విధానం కావచ్చు, వాళ్ళు చేసిన అవినీతి గురించి ప్రజలకు చెప్పే విధానం కావచ్చు, వాళ్ళకి శిక్షలు వేసే విధానం కావచ్చు, ముందుకెళ్తా ఉంటే ఏమి తోచక ఏమి చేయాలో అర్థం కాక అష్టదిగ్బంధనం జరుగుతూ ఉంటే దిక్కు తోచక ఈరోజు వాళ్ళు ఆహాకారాలు చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆవేశంతో చేసుకోలేదుగా, ఆలోచనతో చేశాడు. మీరు ఆవేశంతో చేసి నష్టపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో చేసి విజయం సాధిస్తూ ఉన్నాడు. రేపొద్దున ఇప్పుడు వరకు మీ ఎవరు మిగిలారు? అవినీతి మరకలంటిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అంటే ఇక ప్రాణం ఇచ్చేవాళ్ళు, దేనికైనా తెగబడేవాళ్ళు మాత్రమే మిగిలారు. రేపొద్దున నాయకులు ఒక్కోడొక్కడో దూరమయ్యే పరిస్థితి వస్తూ ఉంటుంది. దాంతోపాటు సాంప్రదాయ ఓటర్లని కొంతవరకు చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో సంపాదించుకోగలిగాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాంప్రదాయ ఓటర్లని రేపొద్దున 2029 నాటికి సగం మందిని ఆ పార్టీకి దూరం చేసే క్రమంలో ముందుకెళ్తున్నాడు. అది గమనించట్లేదు వీళ్ళు. ఆ వ్యూహాలు ఏంటో వీళ్ళకి అర్థం కావట్లా. దానికి తోడు ఈరోజు లోకేష్ యొక్క దుడుకుతనం, అతను లోకేష్ బాబు కనుక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే అతని గురించి ఎర్ర పుస్తకం అది అని అంటున్నారు. వీళ్ళు చెప్పినట్టు నా దగ్గర ఎర్ర పుస్తకం లేదని చూడట్లేదుగా, తప్పించుకోవాలని చూడట్లేదుగా. ఉంది ఎర్ర పుస్తకం, దాని పని అది మొదలు పెడుతుంది. ఎవరిని వదిలిపెట్టం, అవినీతి అధికారుల్ని, ఆ రోజు అవినీతి చేసినటువంటి రాజకీయ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టమని చెబుతున్నాడు.
మీరేమో భయపెట్టేలాగా ప్రయత్నిస్తున్నారు. ఆయన లేజు ఉంది అని చెబుతున్నాడు. ఓకే ఇక్కడ ప్రజలు కూడా అర్థమైపోతా ఉంది కదా, లోకేష్ అబద్ధం ఆడట్లేదు, ఆలస్యం అవుతుంది అంతే. ఓకే అబద్ధమైతే ఆడట్లేదు అని చెప్పి అర్థమైపోతా ఉంది కదా. ఆ క్రమంలో వరుసనే ఒక్కో కుంభకోణాలన్నీ బయటకు వస్తూ ఉంటే అధికారులను అదుపులో తీసుకునే విధానం కావచ్చు. ఇప్పుడు నాయకులు జోలికి వచ్చారు. ఇది రెండో అంకం మొదలైంది. ఇప్పుడు నాయకులు వచ్చేసారు. అంటే సార్ ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా సరే హెచ్చరించవచ్చు, క్లాసులు బీకచ్చు అనేటువంటి ప్రచారమే జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించినట్లుగా, క్లాసులు బీకినట్లుగా ఎప్పుడు వినలా. ఎవరు ఇక్కడ అతనికి పాఠాలు చెబుతున్నారనో లేకపోతే హెచ్చరికలు జారీ చేస్తున్నారనో మనం భావించాల్సిన పని లేదు. సూచనలు చేస్తారు వాళ్ళు కూడా. ఓకే ఎందుకంటే వాళ్ళు కూడా బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. జరిగింది, మంతనాలు కూడా జరిగినాయి. ఓకే వెళ్తారు వాళ్ళు, ఈ పరిస్థితిలో ఉండరు. మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన హెచ్చరికల్ని తీసుకుంటారా పాజిటివ్ గా? ఎట్టి పరిస్థితిలో కూడా తీసుకోడు. ఓకే తీసుకోకూడదని మనం కోరుకుందాం. ఎందుకంటే అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. ఆంధ్ర రాష్ట్రంలో గమనించుకోవాలి మీరు. ఇప్పుడు 5 సంవత్సరాల అభివృద్ధికి, అంటే అభివృద్ధి పూర్తిగా జరిగిందని కాదు, అభివృద్ధికి బాటలు వేస్తే ఈయన నాశనం చేశాడు. ఓకే మళ్ళీ ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు, పరిపాలన చేయకూడదు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చిన తర్వాత మేము ఎవరు? ఓకే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. కాబట్టి అతను అలానే ఉండాలి, అలానే మాట్లాడాలి, వాళ్ళ నాయకులు అదే విధంగా ఉండాలి. ఓకే అప్పుడే ప్రజాస్వామ్యానికి ఆంధ్ర రాష్ట్రంలో రెక్కలు ఇప్పుకొని తిరుగుతూ ఉంటుంది. ఓకే వీళ్ళు చేసినందువల్ల ఎంత నష్టపోయిందో చూశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం మళ్ళీ రాకుండా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలం అవుతుందని అయితే మనం భావించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.